21 నుండి 23 వరకు చదువుతాను చూడండి. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. నాతో చెప్పండి అందరూ, విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. కొలసీ పత్రిక ప్రారంభించుకొని 5-6 వర్తమానాలు మనం చెప్పుకున్నాము. గత కాలంలో మనము 13 నుండి 18 వరకు ఒక వాక్య భాగము, తర్వాత 22 వరకు కూడా చదువుకున్నాము. ఏమనంటే ఒకసారి రివిజన్ చేసుకుందాం చూడండి. 13వ వచనంలో దేవుడు చేసే మేలు ఏంటంటే మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. రోగాలు పోగొట్టడం కాదు దేవుని పని, ఆర్థికంగా అభివృద్ధి చేయడం కాదు దేవుని పని. చేస్తాడు, కానీ అది కాదు ముఖ్యము. అంధకార సంబంధమైన అధికారము అంటే పాప బంధకాల్లో నుండి మనల్ని విడిపించడం. డాక్టర్ దగ్గరికి వైద్యం కోసం వెళతాము, అడ్వకేట్ దగ్గరికి న్యాయ సలహా కోసం వెళతాము, షాప్కి గ్రోసరీస్ కోసం వెళతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేది లోక సంబంధమైన శరీర సంబంధమైన ఉపకారాల మేళ్ల కోసం కాదు, కానీ పాప బంధకాల్లోంచి విడుదల పొందడానికి మనం ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు తప్పక దేవుడు మనలను అంధకార సంబంధంలోంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. మరి ఇక్కడున్న వారిలో, టీవీలో వాక్యం వినే వాళ్ళల్లో ఎంతమంది పాప బంధకాల్లో నుండి, అక్రమ సంబంధాల్లో నుండి, అక్రమ వ్యాపారాల్లో నుండి, ఆ ఊబిలో నుండి ఎంతమంది బయటకు వచ్చారు? అలా వస్తేనే రక్షణ పొందినట్లు. బాప్తీసం తీసుకుంటే పరలోకం రాదు. పాప బంధకాల్లోంచి విడుదల పొందడమే ముఖ్యం. తర్వాత క్రీస్తు రాజ్యము యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడాలి. అంటే ఆయన రాజు, ఆయన పరిపాలనలో మనము ఉండాలి. యేసుక్రీస్తు అనే కుమారుని ద్వారా ఇవే మేళ్లు మనకు కలుగుతాయి. ఒకటి విమోచనము, రెండవది పాపక్షమాపణ. యేసుక్రీస్తు ఎవరు? 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు కనిపించడు, దేవుడు అదృశ్యుడు. ఆయనలోని లక్షణాలన్నీ యేసుక్రీస్తులో మనం చూస్తాం. దేవుడు కనిపించడు, ఎవరు దేవుణ్ణి చూచి బ్రతకరు అని బైబిల్ చెప్తుంది. ప్రభువే చెప్పాడు, దేవునికి ఆకారము లేదు. గాలిని ఎలా మనము చూడలేమో, ఆత్మయ్యి ఉన్న దేవుణ్ణి కూడా మనము చూడలేము. ఇవన్నీ చెబుతుంటే ఒక శిష్యుడు అడిగాడు, ఏమని? తండ్రిని మాకు కనుపరచము, మాకు అంతే చాలు అని. ప్రభు అన్నాడు, ఇప్పుడు వరకు చెప్పింది అర్థం కాలేదు, నీకు తండ్రి కనబడయ్యా, నన్ను చూస్తున్నావు కదా, చాలు నీకు అని చెప్పాడు. ఆ మాటను అపార్థం చేసుకొని అందరూ అనుకుంటున్నారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టంటే ఈయనే తండ్రి అనుకుంటున్నారు. పంపినవాడు వేరు, పంపబడినవాడు వేరు. దేవుడు తండ్రి, యేసుక్రీస్తు మనకు ప్రభువుగా ఇవ్వబడ్డాడు. అదే బైబిల్ చెప్తుంది. ఆయన పేర్లు చూడండి. అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వము ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృష్టింపబడ్డా. అంటే నీవు నేను కూడా ఆయన ద్వారానే సృష్టింపబడ్డాము. సృష్టింపబడిన వారిలో ఆయన ఆది సంభూతుడు. సంభవము అంటే జరగడం, ఆది సంభవం అంటే ఆదిలో జరిగింది. ఆది సంభూతుడు అంటే ఆదిలో జరిగినవాడు. ప్రకటన 3:14లో ఉన్న మాట చాలా ముఖ్యమైనది. దేవుని సృష్టికి ఆదియునైన వాడు యేసుక్రీస్తు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఈ భూమి ఆకాశము సర్వ సృష్టి లేనప్పుడు దేవుడు యేసుక్రీస్తును సృష్టించి ఆయన ద్వారా సమస్త లోకాలను
నిర్మించాడు. నిన్ను నన్ను చేసింది యేసు ప్రభువే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, మహాకాశాలను చేసింది కూడా యేసు ప్రభువే. ఆయనను బట్టి, ఆయన యందు, ఆయన ద్వారా సమస్తము సృష్టింపబడ్డాయి. ఇంగ్లీష్లో చక్కగా రాస్తుంది, త్రూ హిమ్, బై హిమ్, ఫర్ హిమ్ అనుంది. ఫర్ హిమ్ అంటే ఏంటి? ఆయన కొరకు నీవు నేను సృష్టింపబడ్డాము. ఆయన మహిమ కొరకు జీవించుటకే మనము తయారు చేయబడ్డాము. మనము ఆయురారోగ్యాలతో ఎందుకున్నాము? ఆయన కొరకు జీవించుటకు మనము ఉన్నాము. నేను ఒక్కడే కాదు, మిమ్మల్ని పుట్టించింది ఆయన, మిమ్మల్ని ఆపదల నుండి తప్పించింది ఆయన, మనల్ని అందరినీ ఇప్పుడు సజీవులుగా ఉంచింది కూడా ఎవరు? యేసు ప్రభు. గనుక మనం 17వ వచనంలో అన్నిటికంటే ఆయనను ముందు వాడిగా చేసుకోవాలి. ఒక అపార్ట్మెంట్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అపార్ట్మెంట్ గుమ్మం ఎదురుగా ఆ పిట్టగోడ పక్కన రోలు మీద బొట్లు. అంటే వాళ్ళ ఇంటి ఎదురుగా ఏముండాలట? కడిగి బొట్లు పెట్టిన రోలు ఉండాలట. నేను ప్రార్థన చేసి వస్తూ అనుకున్నాను, వీళ్ళ విశ్వాసము దేవుడి మీద కాదు, వీళ్ళకు ముఖ్యమైన వాడు యేసు ప్రభు కాదు, రోలు ఏం చేస్తుంది? దొంగడు ఆ రాయి తీసుకుని కొడతాడు, తాళాలు ఇమ్మని చెప్పి. ఆ రాయి ఉపయోగపడుతుంది దానికి, అందుకంటే దేనికి ఉపయోగపడదు. దొంగవాడికి అక్కడ గుణపం కానీ, ఇనుప వస్తువు కానీ, రాయి కానీ వదిలేసి ఉన్నాం అనుకోండి, మనల్ని గాయపరిస్తే కానీ మనం లొంగిపోం, వాడికి తాళాలు ఇవ్వము. కనుక ఆ రాయి ఉపయోగించి తలబదలు కొడతాడు. రోలు గడిగి ముగ్గులు పెట్టినోడికి దేవుడు ఎందుకు సాయం చేస్తాడు? వాస్తు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళిన వాడికి దేవుడు ఎందుకు ఆదుకుంటాడు? ఆదుకోకూడదు. ఎవని మనస్సు నీ మీద అనుకును వానిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడుతాడు. కానీ చెత్తోళ్ళందరినీ దేవుడు కాపాడడానికి పనే లేదా? ప్రభుని మనం 17వ వచనంలో ముందుగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆయన, ఆ తర్వాతే మరేదైనా. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడుగా మనం కలిగి ఉండాలి, కారకుడుగా ఉండాలి. 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సుగా ఉండాలి. ప్రభువే మన నాయకుడు, మాదిరి, ఆధారముగా పెట్టుకోవాలి. 21 నుండి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 21వ వచనంలో గత కాలములో మనం ఎలాంటి వారమో పౌలు చెప్తున్నాడు. ఎలాంటి వారమట? దేవునికి దూరస్తులము. రెండవది, దుష్క్రియలు చేసేవారము, మనసులో విరోధ భావము గలవారు. దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ తారతమ్యం మీకు తెలియకపోతే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యోహాను 9లో ఒక గ్రుడ్డివాణ్ణి ప్రభు బాగు చేస్తాడు. అప్పుడు అందరూ అడుగుతున్నారు, ఎవరు నువ్వు? నిన్ను బాగు చేసింది ఎవరు? అంటే ప్రభువుకి ఘనత రాకుండా చేయాలని వాడు నోరు నొక్కేద్దాం అనుకున్నారు. ఆ గుడ్డివాడు ఒక మాట చెప్పాడు, వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ అని చెప్పాడు. మీరు అన్నట్టు గతంలో నేను గుడ్డివాడిని, కానీ ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. యేసు ప్రభు అనే ఒక ఆయన నా కళ్ళు తెరిచాడు అని చెప్పాడు. మీ జీవితంలో ఈ తేడా ఉన్నదా? లేకపోతే పూర్వంలాగే ఇప్పుడు సినిమాలు చూస్తున్నారా? ఇంతకుముందు చెత్త అంతా టీవీలో చూచేవాడిని, ఇప్పుడు దేవుని వాక్యాన్ని, వార్తలను మాత్రమే చూస్తున్నాను అనే తేడా నీ లైఫ్లో లేకపోతే యు ఆర్ నాట్ క్రిస్టియన్, యూ విల్ నాట్ గో టు హెవెన్. మీరు పరలోకి వెళ్ళరు, మీరు క్రైస్తవులు కారు. ఏది చెత్తో దాన్ని వదిలిపెట్టకపోతే ప్రభు నీ హృదయంలో ఉన్నట్టు రుజువు కాదు. మునుపు మీరు దూరస్తులు, ఇప్పుడు సమీపస్తులు అవ్వాలి. మునుపు మీరు దుష్క్రియలు చేసేవారు, ఇప్పుడు సత్క్రియలు చేయాలి. గతములో మీరు మనస్సులో విరోధ భావము గలవారు, ఇప్పుడు హృదయములో ఆయన ఎడల కృతజ్ఞత కలిగి. సరే, ఇప్పుడు ఏమవ్వాలి? 22వ వచనంలో ఇప్పుడు మనల్ని దేవునితో ఆయన సమాధాన పరిచాడు. అంటే దేవునితో వైరము కలిగి ఉన్న మనము ఇప్పుడు దేవునితో మనము సమాధాన పడాలి. ఇలా మనము దేవునితో సమాధాన పడడానికే యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. ఏమనుంది? తిమోతి 2:5లో దేవుడు ఒక్కడే, దేవునికిని మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. యేసు ప్రభుని దేవుడు మధ్యవర్తిగా పంపాడు. ఆయన వలననే మనము దేవునితో సమాధాన పడాలనేది దేవుని యొక్క అభీష్టము, దేవుని యొక్క ఉద్దేశము. మరి సమాధానం అనేది ఎలా వస్తుంది? ఆయనకి మనకి మధ్యలో ఉన్న పాపం ఎప్పుడైతే తొలగిపోతుందో
అప్పుడు సమాధానము వస్తుంది. పాపము తొలగిపోవడం అంటే ఏంటి? యేసుప్రభు ఏం చేశాడు? 22లోనే మనల్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన చేసిన పని ఏంటంటే, మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడు. విశ్వాసమందు నిలిచి ఉండినే ఎడల ఇది మీకు, ఇది అంటే ఆరోగ్యం అనుకునేరు కాదు, ఇది అంటే డబ్బు అనుకునేవారు. నో, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఫర్ ఫిజికల్ నీడ్స్. ఆత్మ సంబంధమైన అవసరాల కోసము దేవుడు, భక్తులు, మందిరము ఉన్నది కానీ లోక సంబంధమైన మేలు కోసం కానే కాదు. అడగండి, ఆయన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. పౌలు అనారోగ్యం కోసం మొరపెట్టాడు, జవాబు రాలేదు. ఏమని వచ్చింది? నా కృప నీకు చాలు అని వచ్చింది, కానీ నేను బాగు చేస్తానని ప్రభు చెప్పలేదు. ఇది మీకు కలుగును అంటే దేవునితో సమాధానము మీకు కలుగును. దేవునితో సమాధానం అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళడం. పరలోక రాజ్యానికి అర్హత 3. ఏంటా 3? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండడమే అర్హత గాని సంఘ సభ్యత్వము కాదు, బాప్తిస్మము కాదు, క్రైస్తవ పేరు కాదు, మరి ఏం కాదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. మత సంబంధమైనవి ఏవి దీనిలో లేవు. యేసుక్రీస్తు రక్తము వలననే మనము పరిశుద్ధులుగా చేయబడగలము కానీ మన కానుకల వల్ల కానీ, బాప్తిస్మము వల్ల కానీ, మన హృదయములో ఉన్న రక్తములో ఉన్న పాపము పోయి పరిశుద్ధులుగా మనము చేయబడలేము. ఏమేం చేయాలి? 23వ వచనంలో, ముందు మీరు పునాది మీద కట్టబడాలి, 2వది స్థిరముగా ఉండాలి, 3వది వినినట్టు ప్రకటింపబడినట్లు చేయాలి, 4వది నిరీక్షణ నుండి తొలగిపోకూడదు, 5వది విశ్వాసమందు నిలిచి ఉండాలి. ఇలా మీరు చేస్తే ఇది మీకు కలుగును. ఇలా చేస్తే అంటే పరలోకములో దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మీరు నిలవబెట్టబడతారు. క్రైస్తవ్యం అంతా దీనిలో ఉన్నది. క్రీస్తు పరిచర్య ఏంటి? రోగాలు పోగొట్టడమా? బైబిల్లో ఏముంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మాట నమ్మదగినది కానీ రోగులను బాగు చేయడానికి కాదు ప్రభు వచ్చింది. అసలు క్రైస్తవ ముఖ్య ఉద్దేశము మనము పరిశుద్ధులుగా చేయబడి దేవుని ముందు నిలబడాలంతే. ప్రభు వచ్చింది కూడా దాని గురించే. సో స్వస్థపరచుట, దీవించుట కాదు, దేవునితో సమాధానపరిచే పరిచర్య ప్రభు చేస్తాడు. అర్థమైందా మీకు? ప్రభు పరిచర్య ఏంటి? పాపులమైన మనల్ని కడిగి దేవునితో సమాధానపరచడం. ఆయన ఎందుకు చనిపోయాడు? మనము దేవునితో సమాధానపడి ఆయన ముందు నిలబెట్టబడాలని. వీడు చాలా వారాలు మీకు బయట శానిటైజర్ ఇచ్చాం. శానిటైజ్ చేసుకున్న వాళ్ళే లోపలికి రండి అని అన్నాం అనుకోండి. అక్కడ ఒక అతను మీ చేతిలో శానిటైజర్ పోసి క్లీన్ చేసుకొని రమ్మన్నాడు. అంటే చేతులకు అంటుకున్న మలినమంతా శానిటైజర్ వల్ల శుభ్రం అవుతుంది. మందిరంలోనికి రావడానికేమో శానిటైజ్ చేసుకోవాలంటున్నావు, కానీ అక్కడ ఉన్న పరలోకం అనే మందిరంలోకి రావాలంటే ఈ శానిటైజర్ పనిచేయదు. ఏం కావాలి? నిష్కళంకమైన క్రీస్తు రక్తము ఒక్కటే. ఎవరైతే యేసు క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడతారో వారే పరలోక రాజ్యములోనికి ప్రవేశపెట్టబడడానికి అర్హత పొందుతారు. నీ హృదయంలో ఉన్న రక్తము క్రీస్తు రక్తము చేత కడగబడిందా? ఆలోచించు. తల్లిదండ్రుల ద్వారా కలిగిన ఆ పాప నేచర్, నైజము పోయి యేసుక్రీస్తు మనస్సు, యేసుక్రీస్తు ఆలోచన నీ రక్తములోనికి వచ్చిందా నీవు చూసుకోవాలి. ప్రభు చనిపోయింది ఎందుకంటే మనల్ని శుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలోనికి తీసుకురావడానికి. ప్రభువే లేకపోతే మన క్రియలు మనల్ని తండ్రి ఎదుట నిలబెట్టుకోలేవు. పెళ్లిలో ఒక మాట చెప్పాను, 2 తెల్ల కాగితాలు అంటుకోవాలంటే జిగురు రాసి ఒకదాని మీద ఒకటి పెడితే కాగితాలు 2 చక్కగా అతుక్కుపోతాయి. కానీ మనం జిగురు రాయకుండా నీళ్లు రాసామనుకోండి, జిగురు లేదు కదా ఏదో ఒకటి అని చెప్పి నీళ్లు రాసేసి ఇలా చల్లేసి కాగితం మీద కాగితం పెట్టామనుకోండి, కాగితం చివికిపోద్ది, అంటుకుంటుందా? అంటుకోదు. సో నీళ్లు అంటేనేమో మన స్వనీతి, మన క్రియలు. జిగురు అంటేనేమో
యేసుక్రీస్తు రక్తము లేక దేవుని వాక్యము. అక్కడ దేవుని వాక్యం అని చెప్పాను. ఇక్కడ మనం చూచేది ఏంటంటే, మన హృదయములో ఉన్న రక్తములో ఉన్న మలినము పోవాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడితేనే పోతుంది. సో యేసు ప్రభు లేకపోతే రక్షణ లేదు. యేసు ప్రభు లేకపోతే మన పాపాలు క్షమాపణే అవ్వవు. యేసు ప్రభు లేకపోతే మనం దేవునితో సమాధాన పడే అవకాశము లేదు. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను అయితిని అంటే పౌలు లాంటి భక్తులే ఈ మాటలు చెబుతారు. మిగతా 99% బోధకులందరూ కొబ్బరి నూనె రాసుకో రోగాలు పోతాయి అంటారు. టీవీ ప్రోగ్రామ్కి 10,000 ఇయ్యి నీకోసం ప్రార్థన చేస్తాను సంతానం కలుగుద్ది అంటారు. ఇదంతా తప్పుడు సువార్త. పౌలు లాంటి భక్తులైతేనే ఇదిగో ఇలాంటి మాటలు చెప్తారు. పౌలు చెప్తున్నాడు తన గురించి తాను. సో సువార్త అంటే హెల్త్ వెల్త్ కాదు, పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం. పౌలు చెప్తున్నాడు ఒక తేడాను. పూర్వము ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉండాలి. అంటే గతానికి ప్రస్తుతానికి మనలో తేడా ఉండాలి. రక్షణ, పాపక్షమాపణ, దేవునితో సమాధానము, పరలోకానికి అర్హత ఇవన్నీ క్రీస్తు ద్వారానే సాధ్యం, ఇంకెవరి వల్ల కూడా కాదు. గనుక యేసుక్రీస్తుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎంతో గొప్ప పని. క్రైస్తవ్యానికి ఇదే పునాది. ఇది తప్ప మరొకటి లేదు. మనం ఎందుకు రక్షింపబడ్డామో, దేవునితో సమాధాన పడ్డామో అనేదే మనకి ముఖ్యమైన విషయం. ఒక చెట్టు నాటబడాలి, అది రౌండ్గా ఎత్తుగా అలా నిటారుగా పెరగాలి. తర్వాత అది నరకబడి ఒక మంచి వస్తువు చేయడానికి అది సిద్ధంగా ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను. ఒక గొర్రె పుట్టాలి, చక్కగా అది బలంగా ఎదగాలి, బలి అవ్వడానికి అది సిద్ధంగా ఉండాలి. అదే మన జీవిత కర్తవ్యం. మనము పుట్టాలి, క్రీస్తులో ఎదగాలి, చనిపోయే పరలోక రాజ్యంలో. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము నుండి ఆఖరి వరకు మనం మార్చి చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చివరి వాక్య భాగంలో పౌలు తన పరిచర్య విధానాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. 13వ వచనం, దేవుడు చేసే మేలు ఆయురారోగ్యాలు ఇవ్వడం కాదు. ఏం చేస్తాడు? మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేస్తాడు. చేసి రాజ్య నివాసులుగా మనల్ని చేస్తాడు. ఇది ఎలా జరుగుద్ది అంటే 14వ వచనంలో కుమారుని ద్వారా కలిగే మేళ్ళు, మనకు విమోచనము, పాపక్షమాపణ కలిగిస్తాడు. 15వ వచనంలో దేవుడిచ్చిన ఆ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు ఆ యేసుక్రీస్తు? ఆయన కనిపించని దేవుని యొక్క స్వరూపము. రెండవది, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది అంటే ప్రారంభము, సంభూతుడు అంటే కలిగినవాడు, సంభవము అంటే ఏంటి? కలుగుట. ఆది సంభూతుడు అంటే అన్నిటికంటే ముందు కలిగినవాడు అని అర్థం. దానికి ఇంకా వేరే అర్థం లేదు. ఇప్పుడు మనము కూడా ఆయన యందు, ఆయన ద్వారా, ఆయన కొరకు, బట్టి అంటే కొరకు సృష్టింపబడ్డాం. మనమే కాదు, భూమి, ఆకాశము, తర్వాత దృశ్యమయ్యేవి, అదృశ్యమైనవి అంటే కనిపించేవి, కనిపించనివి, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారము, అందరం యేసుక్రీస్తు ద్వారానే, ఆయన యందు మాత్రమే మనము కలిగింపబడ్డాము. ఇక లాస్ట్ మాట ఏంటంటే ఆయనను బట్టి మనమున్నాము. ఆయనను బట్టి అంటే ఆయన కొరకు మనమున్నాము. దేవుడు మన కోసం లేడు,
మనం ఉన్నదే ఆయన మహిమ కొరకై ఉండాలి. మరి మీరు జీవించేది ప్రభు కోసమేనా? అసలు మీరు ఎందుకు బ్రతుకుతున్నారో ఒక ఉద్దేశము ఉన్నదా? మీ జీవితానికి పరమార్థం ఉన్నదా? ఒక గురి ఉన్నదా? పౌలుని అడిగితే ఆయన ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే అన్నట్టు మనం బ్రతకాలి. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడై ఉండాలి. ఆరాధించాలన్నా యేసునామములోనే, ప్రార్థించాలన్నా యేసునామములోనే, తండ్రిని ఏమడగాలన్నా యేసు ప్రభు ద్వారానే. ఆయనే ముఖ్యుడు అవ్వాలి మనకి. యేసు ప్రభువే మనకు ముఖ్యుడు. ఆయన లేకుండా ఏ పని చేయకూడదు. ఓకే. తర్వాత ఆయనే సమస్తమునకు ఆధారభూతుడుగా ఉండాలి. పరలోకం చేరాలన్నా ఆయనే, పాపక్షమాపణ కలగాలన్నా ఆయనే, మనం ఏమి అడగాలన్నా ఆయనే. అన్నిటిలో ఆయన ఆధారభూతుడుగా ఉండాలి. ఇక 18లో సంఘము అను శరీరమునకు ఆయన ఎలా ఉండాలి? శిరస్సుగా ఉండాలి. మరి మనకు శిరస్సు పాస్టర్ గారు కాదు, నాకు మీకు అందరికీ శిరస్సు ఎవరై ఉండాలి? యేసు ప్రభు అయి ఉండాలి. అంటే ఆయన చెప్పితేనే మనం చేస్తాం, ఆయన చెప్పకుండా మనం ఏమీ చేయము. 20వ వచనంలో ఆయన ద్వారానే దేవునితో మనము సమాధాన పడాలి. 21, 22 వచనాల్లో దూరస్తులైన వారిని దేవుని సన్నిధిలో నిలబెట్టుటకు మరణము వలన ఇప్పుడు మనల్ని దేవునితో సమాధానపరిచాడు. నా దగ్గర ఒక నోట్స్ ఉన్నది. యేసు ప్రభు ఎవరు, ఆయన పని ఏంటి? రెండవది, దేవుడు ఎవరు, ఆయన పని ఏంటి? దేవుడు ఎవరు అంటే 2వ వచనంలో తండ్రి అయిన దేవుడు. 4వ వచనంలో ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 6వ వచనంలో దేవుని కృపను గూర్చి వినాలి. 12వ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 13వ వచనంలో ఆయన మనలను విడుదల చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. 20వ వచనంలో తండ్రి యొక్క అభీష్టము ఏంటంటే క్రీస్తు ద్వారా మనమందరము దేవునితో సమాధానపరచబడాలి. గతంలో మనము 21, 22 వచనాల్లో దేవునికి దూరస్తులు, దుష్క్రియలు చేసేవారు, మనసులో విరోధ భావము గలవారము. అయితే ఇప్పుడు దేవునితో సమాధానపరచబడాలి. అంటే 23లో పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి విన్న వాక్యము నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండాలి. దేని మీద కట్టబడాలి? ఇసుక మీద కడితే ఏమవుద్ది? ఇల్లు కూలిపోద్ది. మన పునాది బండ క్రీస్తే, నేను కాదు, బేతేల్ అనే సంస్థ కాదు, ఇంకో సంస్థ కాదు. మనము పునాది మీద కట్టుకోవాలి. మీరు దేని మీద కట్టుకున్నారో చూసుకోండి. రెండవది, స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక వారం కొండంత ప్రేమ, ఇంకో వారం ఏం చేశాడు దేవుడు అని అనడం, ఇలాంటి గాలిగిరిగిపోయే పొట్టులా మనం ఉండకూడదు, స్థిరముగా ఉండాలి. మూడవది, ఏదైతే వాక్యములో విన్నామో ఆ వాక్యము నుండి తొలగిపోకూడదు. ఒక మొక్క ఒక చోట నాటబడినట్లు సత్యమైన సంఘములో వాక్యం చెప్పే పునాదిలో మనం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. కొంతమందికి పాటలంటే ఇష్టం, వాక్యం అంటే తెలియదు. వారు పాటలు బాగా వింటారు, ప్రభు పాటలే, కానీ వాక్యం యొక్క లోతుపాతులు వాళ్ళకి తెలియదు. అదొక అయోమయం. ఏం చేస్తాం? పునాది మంచిది కాదు. తర్వాత విశ్వాసమందు నిలిచి ఉండాలి, తొలగిపోకూడదు. ఈ 4 మాటలు 23లో ఉన్నాయి. మరి అలా ఉంటేనే 22లో మనము దేవుని సన్నిధిలో పరలోకములో నిలువబెట్టబడతాం. 24, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము. పౌలు భక్తుడు 24 నుండి 29 వరకు తన పరిచర్య విధానాన్ని చెబుతున్నాడు. ప్రభు కోసం సాక్షిగా ఎలా జీవిస్తున్నాడో తాను చెప్తున్నాడు. ఆయన విశ్వాసుల కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడట. అయోగ్యుడికి మనం చీటీ కట్టి వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, అది నీతి కొరకు హింసింపబడడం కాదు. మనం చేసిన తప్పుకు మనమే ప్రతిఫలం అనుభవించాలి. కొన్నిసార్లు తప్పు చేసాం, సిగ్గు అనుభవిస్తున్నాం, అది హింస కాదు, మన వివేకం వల్ల తెచ్చుకున్న శ్రమ. అతను ఎవరో కరెంటు పోయినప్పుడు విసనకర్ర కోసం వెతుక్కున్నాడు. బాబా ఏంటి ఉక్కబోతా అని వెతుకుతూ వెళ్ళి అక్కడున్న బీరువాకి ఒక కోడి ఉంటుంది కదా, కింద పోస్టులు ఉంటాయి కదా, దానిని స్పీడ్గా తన్నాడు.
తనగానే ఆ పాపం ఆ పెద్ద వయసులో అతను ఆ వ్రేళ్ళన్నీ ముడతపడి దెబ్బ తగిలి అని బాధపడుతున్నాడు. దానికి కారణం దేవుడు కాదు, అది నీతి నిమిత్తం హింసింపబడడం కాదు. నీవు జాగ్రత్తగా నడవక, టార్చ్ ఒకటి ఛార్జింగ్ పెట్టుకొని దగ్గర ఉంచుకోక, చీకట్లో నువ్వు అనాలోచనగా దేన్నో తన్ని నీ కాలు నొప్పి వచ్చి అయ్యయ్యో దేవా దేవా ఏంటి నాయన ఇలా బాధ పెట్టారు బాబాయ్, సలిపోచేస్తుంది బాబాయ్ బాబాయ్. చూసారా, శ్రమలు వేరు, హింస వేరు. హింస అంటే దేవుని కొరకు స్థిరముగా నిర్ణయం తీసుకున్న మూలాన వచ్చేటువంటి బాధలు హింస అంటారు. అందుకనే మత్తయి 5:10-12 వరకు ఏమన్నాడు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తమై జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును, పూర్వమందున్న ప్రవక్తలకు కూడా ఇలాగే చేశారు అని 10, 11, 12 వచనాలు యేసు ప్రభు చెప్పాడు. జీవిత కర్తవ్యం ఏంటంటే మనము పుట్టాలి, ఎదగాలి, నరకబడి ఉపయోగపడాలి. ఒక టేకు చెట్టు ఎవరైనా నాటారనుకోండి, దాన్ని చెరుపు తీస్తారు, అది అలా ఎత్తుగా నిటారుగా గుండ్రంగా ఇంత లావు ఎదగాలి. ఎదిగిన తర్వాత నరకబడాలి. తర్వాత గుమ్మాలు, కిటికీలు, మంచాలు, ఏవో వస్తువులు దాని ద్వారా చేయబడి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అలాగే నిలబడాలి. గొర్రె పుడుతుంది, ఆ గొర్రె చక్కగా బలుస్తుంది, బాగా తిని లావుగా ఎదుగుతుంది. ఆ తర్వాత ఏమవ్వాలి? వధింపబడాలి. దాని మాంసము మనం తినాలి. మీరు నేను కూడా అంతే, చెట్టులా పుట్టాలి, చెట్టులా ఎదగాలి, చనిపోయి దేవుని సన్నిధిలో ఒక టేకు గుమ్మం 200 సంవత్సరాలు అలాగే ఎలా ఉంటుందో సింహద్వారం, అలాగే మనం దేవుని సన్నిధిలో తరతరాలు యుగాలు జీవించాలి. అది జీవిత పరమార్థం. ఒకవేళ ఒక మొక్క ఇలా వంకర టింకలుగా పెరిగింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? నరికి చెప్పాలి, పొయ్యిలో వేయడానికి. కానీ ఎందుకు? కానీ నిటారుగా చక్క నిదానంగా వేపుగా గట్టిగా అలాగా టేకు చెట్లా పెరిగింది అనుకోండి, దాన్ని పొయ్యిలో పెట్టరు. మేము అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు పొయ్యిలో పొలాలు తెమ్మని అడిగాం. బాగా చలిగా వణికిపోతున్నాం, అక్కడ 3 గంటలకే చీకటి పడిపోద్ది, ఎంత వండుకో అని. ఇంకా దానికి తోడు మనం ఉన్న మందిరంలో గాలి స్పీడ్గా వేస్తూ ఉంటుంది, ఎంత బాగుంటుందో అక్కడ. అప్పుడు చలిమంట కాసుకోవడానికి టేకు చెక్కలు పట్టుకొచ్చారు. అదంతా అడవి కదా. నేను అన్నాను, అమ్మమ్మ ఈ టేకు కర్రను తగలబెట్టడం నాకు ఇష్టం లేదు, ఈ టేకు కర్రతో ఏదైనా కోడి చేసుకోవచ్చు, మంచం కోడి. అమ్మో ఈ టేకు కర్ర 1000 రూపాయలు ఉంటుంది అని అన్నాను. అని అన్నారు, మేము రోజు టేకు కర్రతోనే పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకుంటున్నాం అంటున్నారు. అక్కడ బాగా దొరుకుద్ది కనుక. కానీ ఒక మంచి నిటారుగా పెరిగిన టేకు మొక్కను ఎవరు పొయ్యిలో పెట్టరు. నీవు భక్తిలో చక్కగా ఎదిగితే పరలోకములో దేవుని మహిమ కొరకు దేవుడు నిన్ను నన్ను వీణలు వాయించేవారుగా తరతరాలు యుగాలు దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని దేవదూతలు మానక దివారాత్రులు వీణల శబ్దముతో నాదముతో ఎలా స్తుతిస్తున్నారో, అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సన్నిధిలో అక్కడే అట్టే పెడతాడు. దానికోసమే ఈ బాధలన్నీ కూడా. మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా తయారు చేసి దేవునితో సమాధానపడి ఆయన ముందు మనం నిరపరాధులుగా నిలబెట్టబడడానికే క్రీస్తు రక్తము చిందించాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఇప్పటి వరకు అధ్యాయంలో భక్తుడు చెప్తూ తాను ఎందుకు చేస్తున్నాడో ఇలా చెబుతూ ఎంతో శ్రమపడి మీకోసం ఆనందంతో ఆ శ్రమను అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు శ్రమ పడకుండా ఏ చెట్టు అయినా అంత ఎదుగుద్దా? ఎదగదు. శ్రమ పడకుండా కాపరి కాయకుండా గొర్రె అంత ఏపుగా ఎదుగుద్దా? ఏమంటే గొర్రె పిల్ల అనుకుంటే వెళ్తుంది అనుకో రోడ్డు మీద, కుక్కలు ఏం చేస్తాయి? చంపేస్తాయి. మనుషులు ఏం చేస్తారు? దొంగిలించుకుని వెళ్ళిపోతారు. ప్రభువే చెప్పాడు, దొంగిలించిన గొర్రెను మేకను ఏం చేస్తారు? పెంచుకుంటారా? అది ఎదిగితే మళ్ళీ దొరికిపోతామేమో ఏం చేస్తారు? వెంటనే చంపేసి తినేసి పాతి పెట్టేస్తారు చర్మం. అంటే మనము ఇంతవరకు ఎదగడానికి కారణం దేవుడు. ఎవరు చెప్పండి? బాల్యము నుండి తల వెంట్రుకలు నెరిసే వరకు మనల్ని ఎదిగింపచేసింది ఆయనే.
భక్తులు ఎంతో పాటు పడబట్టి మనము కుక్కలకు దొరకకుండా దేవుని సంరక్షణలో ఇంతవరకు కాపాడబడ్డాం. దేవుని కృపలేందే ఏ మొక్క ఎదగదు. ఎవరైనా మొక్క నాటారు, ఈలోగా కోడి వచ్చి ఆ చిగురును తినేసింది అనుకోండి, మొక్క ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఒక పురుగు వచ్చి తొలిచేసింది అనుకోండి వేరుని, మొక్క ఏమైపోద్ది? చనిపోద్ది. మొక్క మహావృక్షంగా ఎదగాలంటే ఎంతో కష్టం చేస్తే కానీ అది ఎదగదు. పౌలు కూడా ఒక తల్లి గర్భములో 9 మాసాలు మోసి వేదనతో బిడ్డకు జన్మనిచ్చి పుట్టిన బిడ్డను చీమలకు, ఎలకలకు, కుక్కలకు వదిలేయకుండా బహు జాగ్రత్తగా కని పెంచి పెద్దవాడిగా, ప్రయోజకుడిగా చేసింది. ఒక కలెక్టర్ గారు ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నా తల్లికి నేను రుణపడి ఉన్నాను. కాయ కష్టం చేసి కూలి పనులకు వెళ్ళి నన్ను IAS చదివించింది. నా తల్లే నాకు దేవుడు అంటున్నాడు. తల్లి చాలా గొప్పది, తండ్రి కంటే కూడా గొప్పది తల్లి. తండ్రి పట్టించుకోడు, తండ్రి ఎత్తుకోడు, తండ్రి చిరాకు పడుతుంటాడు, కొడతాడు. కోడి పుంజుకి ఏమైనా అవసరమా కోడి పిల్లల గురించి? అయితే కోడి పెట్టైనా ఏ పెట్టలు దొరుకుతుందా అని తిరుగుతూ ఉంటుంది కోడి పుంజు. కానీ కోడి పెట్ట అది తినకుండా పొదిగి 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 ఏకలన్నీ రాలిపోయాక కుక్క 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 అని పురుగుని గింజని నవిలి చిన్నగా నూకల్లా చేసి 10 పిల్లలకి పెడుతుంది, కానీ అది ఏమీ తినదు. ఒక పాము వచ్చి పిల్లల్ని కరవబోతే ఆ కోడి పెద్ద రెక్కలుగా చేసి దాంతో పోరాడి ఆ వెనక మూల ఉన్న పిల్లల్ని కాపాడుతుంది. అలా భక్తుడు కూడా వివాహం చేసుకుంటే పిల్లల్ని, భార్యను సాకాల్సి వస్తుందేమో అని పెళ్లి చేసుకోకుండా పౌలు భక్తుడు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఒకసారి అన్నాడు, ప్రసవించు స్త్రీ ఎంతో వేదనతో బిడ్డను ఎలా జన్మనిస్తుందో, కంటుందో. ఓ కొరింథీ విశ్వాసులారా, ఓ ఎఫెసీ విశ్వాసులారా, మీకోసం నేను ఒక ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను భక్తిలో అని చెప్తున్నాడు. ఈ శ్రమ పడుతూ తాను సంతోషిస్తున్నాడట. వ్యాయామం చేయడం తేలిక, కష్టమా? చెప్పండి. చాలా కష్టం. వ్యాయామం చేయడం వల్ల చచ్చుబడిపోయి కొవ్వు బట్టి స్తంభించిపోయిన నరాలు మళ్ళా అవి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఆ అవయవాల్లోకి ఆక్సిజన్ వెళుతుంది. చచ్చుబడిపోయినది మళ్ళా తిరిగి పని చేయడం మొదలు పెడుతుంది. శారీరక శ్రమ ఆరోగ్యానికి చాలా అవసరం, చాలా అవసరం. గట్టిగా ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులా, లావుగా ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులా? చెప్పండి. గట్టిగా ఉన్నవాళ్ళే. బోధకాలు ఇంత లావు ఉంటుంది, అది ఆరోగ్యమా? కాదు. కొందరు తెలియక అనుకుంటారు, అమ్మో కష్టపడి పని చేస్తే చెమట పట్టేస్తుంది, కష్టపడి పని చేస్తే అలసిపోతాం, మనమే అన్ని పనులు చేసుకుంటే ఇతరులకు లోకువైపోతాం, అమ్మో మనం ముఖ్యమైన పనులే చేయాలి, వంగోకూడదు, ఏ పిల్ల నీళ్ళు పెట్టు, ఏ పిల్ల తీసుకురా అని అనాలి అని అనుకుంటూ అది ఎంత అవివేకమో. అమెరికాలో చాకళ్ళు ఉండరు, అమెరికాలో పని వాళ్ళు ఉండరు, అమెరికాలో డ్రైవర్లు ఉండరు, ఎవరి పని వాళ్ళే. అందుకనే వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతుకుతారు. మనోళ్ళు 50 సంవత్సరాలకే లేకలేరు. ఎందుకంటే మనం పని చెప్పలేదు శరీరానికి. తినేసి కూర్చోవడం వల్ల ఎన్ని అనర్థాలు. కురవు పట్టడం వల్లే సంతానం కలగదు, కురవు పట్టడం వల్లే బీపీ, షుగర్ వచ్చేస్తుంది, కురవు పట్టడం వల్ల అవయవాలు పని చేయకుండా అయిపోతాయి. శరీర శ్రమ, చెమట కార్చడం, ప్రతి అవయవాన్ని కదపడం, చురుకుగా ఉండడం, మన పనులు మనమే చేసుకోవడం, త్వరగా ఇటు అటు తిరగడం, చెమట కార్చడం, పని చేయడం శరీరానికి ఎంత మంచిదో, ఎంత అవసరమో, అలాగే ఆత్మ సంబంధమైన శ్రమ ఎంతో మనకు మేలు చేస్తుంది. ఆత్మ సంబంధమైన శ్రమ అంటే మనకిష్టమైన డబ్బు మన విలాసాలకు వాడుకోకుండా దేవుడికి ఇచ్చేయడం. సో ఆత్మీయమైన శ్రమ పౌలు సంతోషంగా భరిస్తున్నాడట. ఏమన్నాడు? మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు, సంఘము అనే శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని పౌలు తన శరీరమందు సంపూర్ణం చేస్తాడు. యేసుక్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను.
యేసు ప్రభు ఈ లోకములో పాట్లు పడ్డాడు. ఏంట పాట్లు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ తలవాల్చుకోవడానికి జానడు చోటు నాకు ఇక్కడెక్కడా లేదు. ఆయన సువార్త సేవ చేయడం వల్ల యేసు ప్రభు ఇంటి వారే ఆయనను ఇంట్లోంచి బయటకు పంపివేశారు. అందుకనే దేవుని నిమిత్తము ఆయన అరణ్యములో రాత్రంతా గడపాల్సి వచ్చింది. క్రీస్తును పోలి నడుచుకునే పౌలు పెళ్లి చేసుకోకుండా, లోక సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోకుండా, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అందరితో పాటు బిడ్డలు, భార్య, ఆదరించేవాళ్ళు, ఒక ఇల్లు, తగిన కాలంలో భోజనం, ఇవన్నీ వస్తాయి. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటే ఆయనకి ఎవరు వండి పెడతారు? డబ్బులు ఎక్కడ దాచుకోవాలి? సహచరిణి లేకపోతే ఎలా? ఈమెమీ ఆలోచించలేదు, నాకు దేవుడు ముఖ్యం అని కొరింథీ 7వ అధ్యాయంలో అంటాడు. పెళ్లి చేసుకున్నవాడు భార్యను ఎలా సంతోషపెట్టాలా అనే ఆలోచిస్తాడు, కానీ పెళ్లి చేసుకొనని వాడు ఎవరు ఉండరు గనుక దేవుణ్ణి ఎలా సంతోషపెట్టగలనా అని మాత్రమే ఆలోచిస్తాడు అని తాను వివాహం చేసుకోలేదని చెప్పాడు. సంతోషంగా క్రీస్తు ఎన్నో పాట్లు పడ్డాడు. నేను క్రీస్తు తర్వాత నా కాలములో ఉండే ప్రజలకు నేను ఎన్నో పాట్లు సంతోషంగా పడుతున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. 24వ వచనం అంతా అదే చెప్తుంది. మీ కొరకు అనుభవించుచున్న శ్రమలు అంటే తానేదో వ్యాపారం కోసం శ్రమపడ్డం కాదు, తానేదో వ్యాయామం కోసం శ్రమపడ్డం కాదు. ఎవరి కోసమట? సంఘం కోసం ఆయన శ్రమలు అనుభవిస్తున్నాడు. పైగా అనుభవించే శ్రమల యందు ఏం చేస్తున్నాడు? సంతోషంగా శ్రమలు అనుభవిస్తున్నాడు. భక్తి అంటే ఇదే. వ్యాయామం చేసేవాళ్ళు సంతోషంగా ఎలా చెమటలు కక్కుతారో, సంతోషంగా ఊపిరి పీల్చుకొని బాధ అనుభవిస్తూ ఆ బరువులు మోస్తూ ఎంతో బాధతో సంతోషంగా ఎలా చేస్తారో, దేవుడు అప్పగించిన పనిని కూడా పౌలు అలానే చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. యేసుప్రభు తన సేవ ముగించి తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన విడిచి వెళ్ళిన పనిని, మిగిలిన పనిని, కొదువైన పనిని నా శరీరమందు నేను వహిస్తున్నాను. యేసు ప్రభు తండ్రి చెప్పినట్లు తండ్రి పనుల మీద ఉన్న మూలానే దేవుడు ఆయనను ప్రియకుమారుడు అని పిలిచాడు. ఆయన జీవన వ్యాపారంలో చిక్కుకోలేదు. యేసు ప్రభు డబ్బు సంపాదన కోసం బ్రతకలేదు. తన ఆఖరి బొట్టు వరకు తన రక్తమును సిలువల్లో ధారపోశాడు. నీకోసం నా కోసమే. పౌలు కూడా అలా చేశాడు. పాపం చేసి శ్రమపడుట వేరు, సంఘము కొరకు శ్రమపడుట వేరు. శ్రమల్లో సిగ్గు, అవమానము, నిరుత్సాహము లేకుండా ప్రభు కోసం సంతోషంగా శ్రమలు అనుభవిస్తున్నాడు. భక్తి జీవితం అంటే ఇదే. దాక్కొనేది, భయపడేది భక్తి కాదు. క్రీస్తు కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం మనం శ్రమలు పడితేనే చనిపోయిన క్రీస్తును లేపిన దేవుడు క్రీస్తు వలె, పౌలు వలె బ్రతికిన మనల్ని కూడా లేపుతాడు. క్రీస్తు కోసం పడే శ్రమల్లో మనం భయపడకూడదు, సిగ్గుపడకూడదు, నిరుత్సాహపడకూడదు. పౌలు ఏం చేస్తున్నాడు శ్రమల్లో? ఏమని రాస్తుంది 24లో? నేను అనుభవించే శ్రమల యందు సంతోషించుచు అని అన్నాడు. పౌలు, అపోస్తలులు, పూర్వపు సువార్థికులు ఇలాగే శ్రమ పడ్డారు. దానిలో కొదువైన మాటిని మనము సంపూర్ణము చేయాలి. సంఘములో 400-500 మంది సభ్యులు ఉంటారు. ఇప్పుడు అంత మంచి సంఘము అక్కడ స్థాపించబడడానికి కారణం మా నాన్నగారు వారానికి 2 సార్లు తాడేపల్లిగూడెము నుండి సైకిల్ మీద వచ్చి రోజంతా సువార్త చేసి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు గూడెం వెళ్ళేవారట. నిద్ర లేక, ఆహారము లేక, రోడ్డు మీద పడుకొని హరికెన లాంతర్తో, పెట్రోమాక్స్ లైట్తో ఎంతో పాటుపడ్డారు. ఈ రోజుల్లో కారుల మీద వెళ్ళడానికే బద్ధకంగా ఉంటుంది, సైకిల్ మీద వెళ్ళారు. ఆరోగ్యం ఉండి కాదు. ఈ చల్లగాలిలో వెళ్ళడం వల్ల ఆయనకు నోటికి పక్షవాతం వచ్చింది.
డాక్టర్లు చెప్పారు చల్లగాల్లో తిరగొద్దని, ఆయన మానలేదు. అలా 70 సంవత్సరాలు పరిచర్య చేసి డయాలసిస్ జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళిపోయారు ఆయన సువార్త సేవ చేయడానికి. ఆ డ్రైవర్ దుర్మార్గుడయ్యి స్పీడ్గా వెళ్ళిపోనిచ్చి దేన్నో గుద్దేశారు, పెద్ద లోయలో పడిపోయారు. అప్పుడు అద్దం బద్దలు కొట్టుకొని కింద పడిపోయారు. ఇంకా అదే పడిపోవడం, ఆయన కోలుకోలేకపోయారు. డాక్టర్లు అన్నారు, డయాలసిస్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటి వద్దే ఉండాలన్నారు. ఆయన అన్నారు, బ్రతుకుట క్రీస్తే, రోగం వచ్చి చనిపోవడం కాదు, దేవుని సేవలో నేను ప్రాణం విడవాలి అన్న ఉద్దేశంతో ఎవరు ఆపలేకపోయారు. ఎవరు ఆపలేకపోయారు. సేవ అంటే అదే. క్రీస్తును లేపిన దేవుడు అలాంటి వారిని తప్పక లేపుతాడు. ఎండిపోవాలి విత్తనం, గోధుమ గింజ ఎండిపోవాలి. మన స్వార్థము, మన సొంత ఇష్టము, మన కొరకు బ్రతకడం అనేది ఎండిపోయి, విత్తనము పూర్తిగా ఎండిపోయి పాతి పెట్టబడితేనే దానిలో నుండి మొలక వస్తుంది. ఒక్కొక్కసారి నేను గట్టిగా వాక్యం చెప్తున్నప్పుడు నా గుండె అవిసిపోతుంది, గుండె ఆగిపోద్దేమో అనిపిస్తుంది, గుండె నొప్పి వస్తుంది ఆ గట్టిగా అరుస్తుంటే. మీరేదో కానుకలిస్తారని దానికోసం కాదు నేను చేసే సేవ. పౌలు వలె శ్రమపడాలని, కొద్ది మందినైనా సత్యము చెప్పి వారిని దేవుని రాజ్యం కోసం సిద్ధపరచాలన్న ఉద్దేశంతో మనం కూడా అలా చేయాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 41-42 వచనాలు. నా నామము కొరకు అవమానము పొందుటకు, చూసారా, అవమానము పొందడానికి పాత్రులని ఎంచబడినందున సంతోషించు సభ నుండి వెళ్ళిపోయారు. ఇక 42వ వచనం చదువుకుంటే వాళ్ళు ప్రతిదినము మానక మళ్ళా సువార్త చెప్పడం మొదలుపెట్టారు. దెబ్బలు తినిన వాళ్ళు అవమానం పొందడమే గొప్ప భాగ్యం అనుకున్నారట. నీవు క్రీస్తు కోసం ఏం పడ్డావు చెప్పు. పరలోక రాజ్యానికి అర్హత కావాలంటే ప్రభు చెప్పినట్లు మత్తయి 5:10లో నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము. నువ్వు ఏమి హింసపడ్డావు చెప్పు నీకు పరలోకం రావడానికి. ఏ హింస పడ్డావు, ఏ అవమానం పడ్డావు, దేన్ని పోగొట్టుకున్నావు? ప్రభు నిన్ను లేపాలంటే నీలో అర్హత ఉండాలి కదా. పేతురు పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము ఇవన్నీ మనం చదువుకుంటే అర్థమవుద్ది. పేతురు పత్రిక చదవండి, 2-4 అధ్యాయాలు ఎలాంటి శ్రమ పడుతున్నారో అర్థమవుతుంది. పౌలు అన్నాడు, క్రీస్తు పడిన పాట్లు. పాటు అంటే ఏంటి? శ్రమ. ఎంత పాటు అంటారు? శ్రమ. మనల్ని దేవుని రాజ్యములోనికి ప్రవేశపెట్టడానికే క్రీస్తు ఎన్నో అవమానాలు భరించాడు, బళ్ళెముతో పొడవబడ్డాడు. మనలా దాచుకోలేదు ఆరోగ్యాన్ని, ఒళ్ళును. ఎంత కష్టపడ్డాడు అంటే మన కోసం మనము జీవించక దేవుని కోసం జీవించడం, సువార్త సేవలో మనం పాటుపడడం. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే తల్లి ఎలా కష్టపడుతుంది? ఏమైనా కష్టపడకుండా బిడ్డను కంటారు ఎవరైనా? వాంతులు చేసుకోవాలా వద్దా? అమ్మో ఏమైనా వద్దా? నడు వెనకాల చేతులు పెట్టి అమ్మ భయం వేస్తుంది, అమ్మ ప్రసవం అప్పుడు ఎలా ఉంటుంది అని అమ్మని అడుగుద్ది. సులువుగా వస్తుంది ప్రసవం. బేరమని కేకలేయాలి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. బిడ్డ పుట్టే వరకు ఒక గొడవ, పుట్టిన తర్వాత ఇంకో గొడవ. ఇన్ని బాధలు పడితే కానీ ఒక బిడ్డకు జన్మ. అలాంటిది మన ద్వారా ఒక బిడ్డ రక్షణ పొందాలంటే మనం పడొద్దా ప్రసవ వేదన? బిడ్డకు జన్మనివ్వొద్దా? మనము కూడా పౌలు వలె మనల్ని, మన కుటుంబ సభ్యులను, ఇతరులను రక్షించాలి. ఇదే భక్తి, ఇదే ఆశీర్వాద. బోధకులు ఎప్పుడు నాకేంటి, నా గురించి ఏంటి అని చెప్తారు, అభివృద్ధి గురించే మాట్లాడతారు. కానీ భక్తి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఒక పాస్టర్ గారిని ఎవరో కొట్టారట, ఆయనకి 2 వ్రేళ్ళు ఇరిగిపోయినాయట చైనా దేశంలో. ఈ 2 ఇరిగిపోయినాయి, ముక్కలు ఊడిపోయినాయి, ఇంకా అవి అతకడానికి కుదరదు. ఆయన సేవ చేయడం మానలేదు. ఒకరోజు ఒక ప్రాంతానికి సేవకి వెళితే ఆయన్ని బంధించేసి పట్టుకొని దేవతకు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే బలిచ్చే ముందు మొత్తం నిలువునా చూస్తారట, వీడికి అంగవైకల్యం ఏదన్నా ఉందా అని. ఆపండి, ఇతనికి 2 వ్రేళ్ళు లేవు, ఇలాంటి అంగవైకల్యము కలిగిన వాడు బలికి పనికిరాడని చెప్పి వదిలేశారట.
అప్పుడు ఆ పాస్టర్ గారు ఇంటికి వచ్చి, దేవా సువార్త సేవలో నన్ను కొట్టిన మూలాన 2,000 లేనందుకు నీకు స్తోత్రాలు అన్నాడు. అంటే కొన్నిసార్లు శ్రమ పడడం మనకి మంచిదే. శ్రమ లేకుండా ఆరోగ్యం రాదు, అభివృద్ధి కలగదు, సంతోషంగా మనం ఉండలేము. దేవుని కోసం మన సౌఖ్యాన్ని కాదనుకోవాలి, మన డబ్బు కాదనుకోవాలి. శ్రమ పడాలి, బాధపడాలి. శరీరం కోసం, కుటుంబం కోసం, ఆస్తి కోసం, చుట్టాల కోసం పడే శ్రమ కాదు. దేవుడి కోసము, నశించిపోయే ఆత్మల కోసం, సంఘ అభివృద్ధి కోసం, తోటి విశ్వాసుల కోసం మనం శ్రమ పడాలి. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. బద్ధకస్తులు, సాకులు చెప్పేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ప్రభు చెప్పాడు, ఒక మీనా పొందినవాడు ఆ మీనాను దాచిపెట్టాడు. వాడి దగ్గర నుంచి ఆ మీనా కూడా తీసుకొని ఎక్కువ కష్టపడి పనిచేసేవాడికి ఆ మీనాను ఇచ్చి వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లోకి పడద్రోశాడు. దేవుడు నీ ఆత్మదీపమును వెలిగించినప్పుడు ఈ కొవ్వొత్తితో ఆరిపోయిన దీపాలని నీవు వెలిగించలేవా? నీ జీవితం ఇతరులకు ఉపయోగపడినప్పుడు దేవుడు నీకు ఏమీ ఇవ్వడు. నీవు బ్రతికి 10 మందికి మేలు చేయాలి. ఆవిడేమన్నది, కలకత్తా మదర్ తెరిసా, ప్రార్థన చేసే చేతులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంది ఆమె. మరి నువ్వు ఏం సాయం చేస్తున్నావు? మన ఇంటి వారి రక్షణ కోసం మనం పాటుపడాలి. ఒక భార్య భర్త వెళ్ళిపోగానే తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటుందట. భర్త ఎందుకో మర్చిపోయి మళ్ళా వచ్చాడు. తలుపు కొడుతుంటే తీయట్లేదు. ఏం చేస్తుంది దొంగదని చెప్పి పక్క నుంచి కిటికీలో చూశాడు. ఆమె దుఃఖముతో, నాయన నా భర్తను మార్చు నాయన, నా భర్తకు జ్ఞానం ఇవ్వండి నాయన, ఒకవేళ నా బుద్ధిహీనత వల్ల నా భర్త మారట్లేదేమో, ఆయనకి మంచి మనస్సు ఇవ్వండి నాయన, నీ రక్షణలోకి తెచ్చుకోండి నాయన. బయటికి వెళ్ళాడు, ఏ స్త్రీ అతన్ని మోసగించకుండా చూడండి నాయన అని భర్త కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ కిటికీ దగ్గర ఉండి తాను కూడా గొల్లుమని ఏడ్చేశాడట. ఇంత ప్రేమిస్తున్నావా నన్ను? నేను రాగానే నీవు మంచం ఎక్కేస్తావేమో, లేకపోతే ఏదైనా తింటా ఉంటావేమో అనుకున్నాను. ఏడుస్తూ ప్రార్థన చేస్తావా నా కోసం? ఎందుకే నేనంటే అంత ప్రేమ? సరే ఇంకెప్పుడు తాగనులే, నేను మంచివాడిని అవుతానులే, మన పిల్లల కోసం మనం కష్టపడదేమో అన్నాడట. అది శ్రమ అంటే. నీవెప్పుడైనా నీ ఇంటి వారి కోసం భోజనం చేయడం మానేసి ప్రార్థన చేసుకున్నావా? నీవెప్పుడైనా నీ చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యగారండి కొన్ని పత్రికలు ఇవ్వండి మా వాళ్ళకి పంచి పెడతానని ఏనాడైనా నీ చేత్తో పంచిపెట్టావా? దేవుని ముందు నిలబెట్టబడినప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నలు వేస్తే నువ్వేం చెప్తావు? యేసు ప్రభు అన్నాడు, తండ్రి, యోహాను 17లో, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఏదో దండలేయించుకోవడం కాదు, పొగడ్తలు కాదు, అరణ్యములో గడిపాడు. నువ్వు ఉండగలవా అరణ్యములో? ఒక్క రాత్రి మందిరములో ఉండి ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళగలవా? తెల్లవారులు సంఘం కోసం ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. పిరికివారు, బద్ధకస్తులు, సాకులు చెప్పేవారు, దాక్కునేవారు, ఒళ్ళు దాచుకునేవారు, భయపడేవారు నీ రాజ్యానికి పాత్రులు కారు నాయన. నీ కుమారుడు యేసుక్రీస్తు మా కొరకు ఎంతో శ్రమలు పడ్డాడు. పడి నా వలె ఎవరు నీతి నిమిత్తం హింసపడతారో వారిదే పరలోక రాజ్యం అని చెప్పారు. ఓ దేవా, నీ కుమారుడిని యేసుక్రీస్తు వలె మేము శ్రమ పడడం లేదేమో, పాట్లు పడడం లేదేమో, కేవలము మా కోసం, నా కోసం, మా కుటుంబం కోసమే స్వార్థంగా బ్రతుకుతున్నామేమో. మమ్మల్ని క్షమించండి. పౌలు వంటి తాత్పర్యము మాకు ఇవ్వండి. శ్రమల్లో సంతోషించడం అంటే ఏంటో మాకు నేర్పండి. ఆనాడు ఆది అపోస్తలులు, ఆదిమ సంఘం ఎన్ని కష్టాలు పడ్డారో, దెబ్బలు తిన్నారో, పస్తులు పడ్డారో, వారి జీవితం మాకు మాదిరిగా చేయండి. మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని చెప్పిన మాట మా జీవితంలో నెరవేర్చండి. మాకు సమర్పణ ఇవ్వండి. మా డబ్బు, మా సమయము, మా శ్రమ, మా శరీరము సజీవ యాగముగా నీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి. సంఘములో ఉన్న నీ బిడ్డలు విన్న వాక్యము వారి హృదయంలో ఫలింపచేసి యేసుక్రీస్తు వలె, పౌలు వలె, ఆదిమ అపోస్తలుల వలె మేము మా కొరకు, మా కుటుంబము కొరకు, మా సమాజము కొరకు, మా సంఘము కొరకు పౌలు వలె మేము కూడా పాటుపడి నేను పరలోకమందు నీ ద్వారా ప్రతిఫలాన్ని కోసుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనిపించుకునే భాగ్యం అందరికీ
మీరే కలిగించవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో
భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదను. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదను. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0888177233. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.